రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది పుట్టుకతోటి వచ్చే కీళ్ళ వ్యాధి. రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉండటం వలన వీళ్ళలో కీళ్ళ నొప్పులు మనం చిన్నపిల్లల్లో జూనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే పుట్టుకంటే తల్లి తాతలు ముత్తాతలతో ఈ యొక్క రోగ నిరోధక శక్తి యొక్క డిజైర్ జీన్స్ వలన కూడా మనకు పిల్లల్లో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది రేర్ డిజీజ్ అయినా మనం వెరీ రేర్ కామన్ డిజీజ్ అన్నట్టు. సో ఇది యూజువల్గా చిన్నపిల్లల్లో చిన్న కీళ్ళల్లో నొప్పులు మొదలవుతాయి. కీళ్ళల్లో బొడిపెల్ లాంటి వాపులు రావడం, కీళ్ళు ఆడించడానికి కష్టంగా ఉండడం, అలాగే కీళ్ళు వంకర్లు పోవడం ఎదిగిన కొద్దీ ఏజ్లో, ఇలాంటి లక్షణాలతో పాటు కీళ్ళు ఎర్రబడడం, నొప్పి రావడం, వేళ్ళు మలచడానికి మూమెంట్స్ రిస్ట్రిక్టెడ్గా ఉండడం, ఇలాంటి ఎన్నో లక్షణాలు మనం చూస్తాం. సో రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది మనకు రక్త పరీక్షలో తేలుతుంది. ఆ రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ వస్తే అది డయాగ్నోస్టిక్ టూల్గా మనం తీసుకుంటాం. సిఆర్పి ఈఎస్ఆర్ లెవెల్స్ కూడా హై ఉంటాయి. అవి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు తగ్గితే దాని అర్థం ట్రీట్మెంట్తో ఎఫెక్టివ్గా ఉన్నట్టు. అంతేకాకుండా ప్లేన్ ఎక్స్రే కానీ సిటీ కానీ ఎంఆర్ఐలో కూడా మనకు కొంత ఎవిడెన్స్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తెలుస్తుంది. సో టెక్నికల్గా మనము ఎప్పుడైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఒక రోగ నిరోధక శక్తి యొక్క వ్యాధి తెలుసుకోవడం జరుగుతుందో, అది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ స్పెసిఫిక్గా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చిపోయే డిజీజ్ కాదు. చాలామంది 70% వ్యక్తులు 90% వ్యక్తులలో ఒకసారి రుమటాయిడ్ వస్తే అది జీవితాంతం బీపీ షుగర్ లాగా ఉంటుంది. కాబట్టి ఆ వ్యాధి అవగాహన అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. దాని గురించి అవగాహన అయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. సో రుమటాయిడ్లో మనం స్పెసిఫిక్గా చూస్తే ప్రతి రుమటాయిడ్లో ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఉంటుంది, అంటే ఉత్తేజించే లక్షణాలు ఉంటాయి. వాపు, నొప్పి, ఎర్రబడ్డం, రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్. ఈ లక్షణాలు ఉన్నప్పుడు అది ఏ కీలవాతమైనా మనం ఇనిషియల్గా నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇస్తాం, అంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. అది ఐబుప్రూఫెన్ తీసుకోండి, ట్రోమెడాలే తీసుకోండి, లేకపోతే డైక్లోఫెనాక్ తీసుకోండి, ఎనీ పెయిన్ కిల్లర్, ఈవెన్ సింపుల్ పారాసెటమాల్ అయినా కూడా డెఫినెట్లీ కొంత మేరకు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే వీళ్ళల్లో ఈ నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇవ్వటం వల్ల ఫలితం లేదో, ప్రిఫరబ్లీ లో డోజెస్ స్టెరాయిడ్స్ ప్రెడ్నిసోలాన్ అని ఇవ్వడం తప్పదు. వీళ్ళకు కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల కూడా ఈ యొక్క ఇమ్యూనిటీలో బాడీ సిస్టాన్ని రిపేర్ చేయగలుగుతుంది స్టెరాయిడ్. కాబట్టి మనం పెయిన్ కిల్లర్స్తో కొంత స్టెరాయిడ్ మెడిసిన్ కూడా కార్టికోస్టెరాయిడ్ పెట్టడం వల్ల ఈ ఇమ్యూన్ సిస్టమ్ని రిపేర్ చేసి మనకి ఈ డిజీజ్ని కంట్రోల్ చేసే విధంగా కాపాడుతుంది. సో ఇంతే కాకుండా మనం సల్ఫాసాలజిన్ అని చెప్పేసి ఒక మాత్ర ఉంటుంది. తద్వారా మనం ఈ యొక్క జాయింట్లో ఉండే వాపుని, నొప్పిని లాగేసేయడానికి, తక్కువ చేసేయడానికి మనకు సల్ఫాసాలజిన్ అనే మాత్ర హెల్ప్ చేస్తుంది. అలాగే హైడ్రోక్లోనిలిన్స్ అండ్ క్లోరోక్విన్స్ కానీ మనకు అవి యూజువల్గా ఇమ్యూన్ సిస్టమ్ని రిపేర్ చేస్తుంది, కాబట్టి ఆ మాత్ర కూడా హెల్ప్ చేస్తుంది. మెథోట్రెక్సేట్ అనే ఒక ఎంఆర్ఏడీస్ అనే ఒక మాత్ర కూడా ఇది డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్, అంటే ఈ కీళ్ళవాతం రుమటాయిడ్ ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన వాతం కాబట్టి ఈ మెథోట్రెక్సేట్ అనే మాత్ర ఇవ్వటం వలన కూడా డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్ ఇవ్వటం వలన కూడా దాన్ని మనం కంట్రోల్ చేసే ఆస్కారం ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా రకాలుగా మెడిసిన్స్ వచ్చాయి. కొత్త రకమైన మెడిసిన్స్ డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్, డిజీజ్ మెథోట్రెక్సేట్కి మించి సేఫ్టీలో చాలా ట్యాబ్లెట్స్ వచ్చాయి. అవి వాడటం వలన కూడా మనకు ఈ రుమటాయిడ్ని కంట్రోల్ చేయగలుగుతాం. అవసరం ఉంటే కీళ్ళల్లో మనం ఇంజెక్షన్స్ ఇచ్చి, స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చి కూడా యాక్టివ్ ఇన్ఫ్లమేషన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఎర్లీ మూమెంట్కు మనము దోహదం చేసినట్టు అవుతుంది. కానీ లేట్ ఏజెస్లో ఎప్పుడైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ డిజీజ్ పెచ్చిపోయి పెద్ద వయసులో కీళ్ళు వంకర్లు పోయి కీళ్ళు నడవలేని పరిస్థితిలో ఉంటే వాటిని జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా కూడా మనం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే వ్యాధికి నివారించే, అంటే ఆ నొప్పిని కంట్రోల్ చేసే కెపాసిటీలో మనం ఎక్కువగా మోకాళ్ళల్లో జాయింట్ చెడిపోతుంది కాబట్టి
టోటల్ని రీప్లేస్మెంట్ అనే సర్జరీ చేయటం వల్ల కూడా మనం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కంట్రోల్ చేయవచ్చు. ఇలా మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ను స్పెసిఫిక్గా డయాగ్నోసిస్ మోస్ట్ ఇంపార్టెంట్, క్లినికల్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. అలాగే క్లినికల్ డయాగ్నోసిస్ అంటే ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. దానికి తోడు డయాగ్నోస్టిక్ టూళ్ళల్లో ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్లతో పాటు ఈ రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ రావడం, సిఆర్పి లెవెల్స్, ఎస్ఆర్ లెవెల్స్ రెగ్యులర్గా మెయింటైన్ చేయడం, అంతేకాకుండా అవసరం ఉన్నప్పుడు జాయింట్లలోకి ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఆ తర్వాత సర్జరీ అంటే రీప్లేస్మెంట్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయడం వల్ల ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కు మనం స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం.